జై లక్ష్మీ నరసింహ స్వామికి గట్టిగా అందరూ ఊళ్ళకి నవడాలి. జై లక్ష్మీ నరసింహ స్వామికి, జై లక్ష్మీ నరసింహ స్వామికి. జై లక్ష్మీ నరసింహ స్వామికి. రావుతన్న పెట్టుద్దా కొట్టు చూడు గ్యాస్ ఒక్కేది అన్ని ఇంట్లోనే వేసుకొచ్చినాం. జై లక్ష్మీ నరసింహ స్వామికి, జై స్వయం లక్ష్మీ నరసింహ బొట్టు పెట్టు రాదు నీ చేత పెట్టు, ఎంత బరకత ఉంటుందో. దగ్గర బావ మళ్ళా ఇక్కడ తిప్పుతాండు ఎటు పెడదామని చూస్తాను, అసలు నాకు అర్థమైతే లేదు. మళ్ళా మంచిది సాయం బొట్టు పెట్టు సాయం. అగ్గుల దగ్గర పచ్చిగా అవుతుంది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై లక్ష్మీ నరసింహ స్వామికి జై. మా జనగాం జిల్లా ఎర్రగొల్లపాడు గ్రామము. అయితే మా ఊరి పన్నమట పుల్లుగుట్ట అని గుట్టు ఉన్నది. ఆ గుట్టకు ఒక 10 సంవత్సరాల కింద అన్నట ఒక గొల్లల బాబు గొర్రెల మేపుకుంటా చూస్తే ఆ గుట్టలో ఒక దొన్న సొరికలే ఉన్నది. ఒక 3 మీటర్ల లోతు పొడుగ్గా దొన్న సొరుకున్నది. ఆ సొరికల ఒక పక్కనేమో పద్మనామాలు ఉన్నాయి, మళ్ళీ ఒక పక్కనేమో త్రిశూలము డమరుకం ఉన్నది. చక్కగా స్వయంభుగా ఎదురుగానేమో లక్ష్మీనరసింహ స్వామి రూపం ఉన్నది. అయితే నేను వచ్చి చూసి గ్రామ ప్రజలు చెప్పిన, గ్రామంలోకి వెళ్ళి అందరూ చిన్న పెద్ద అందరూ వచ్చి చూసిర్రు. చూసి దేవుడు ఉన్నాడు స్వయంభుగా అని చెప్పిండ్రు. చెప్పి జనగాం నుంచి వెళ్ళి కూడా పూజారులో పిలిపించిండ్రు, వాళ్ళు కూడా చూసిండ్రు. అయితే పోయిన సంవత్సరం ఆగస్టులో అభిషేకాలు చేసి కింద హోమం చేసి స్వామిని ప్రతిష్ఠించారు. పోయిన సంవత్సరం జరిగింది. మళ్ళీ కూడా ఈ సంవత్సరం ఏకాదశి సందర్భంగా మళ్ళీ ఇప్పుడు అభిషేకాలు చేసుకుంటూ హోమాలు చేసుకుంటూ ఆ స్వామి భక్తికి కృతజ్ఞులైనరు భక్తులు. ఇక్కడ ఏం దేవుడు, గుట్టకి ఏ దేవుడు వెలిచిండు? లక్ష్మీనరసింహ స్వామి ఉన్నాడు, శివుడు ఉన్నాడు. ఎన్ని రోజుల నుంచి మీరు ఇక్కడ పూజ చేస్తున్నారు? సంవత్సరం నుంచి. అంటే ఈ దేవుడి యొక్క ప్రత్యేకతలు ఏంటి? ఇక్కడ ప్రత్యేకత
దేవుడు కనపడ్డాడు కదా, చూసినాం స్వయముగా ఉన్నాడని చెప్తే భక్తులు వచ్చిండ్రు. వచ్చి వాళ్ళు ముడుపులు కట్టుకున్నారు, మొక్కుకుంటే వాళ్ళకు మంచి జరిగింది కాబట్టి అన్ని విధాలు సహకరిస్తారు జనాలు. ఇప్పుడు ఇక్కడ వచ్చే భక్తులకు ఎట్లాంటి కోరికలు తీరుతున్నాయి? వాళ్ళు మొక్కుకున్న కోరికలు తీరుతారు స్వామి. అంటే ఈ స్వామి యొక్క ప్రత్యేకత ఏంటి? ఎక్కడి నుంచి వస్తారు, ఏ ఊరి నుంచి వస్తారు, ఎలాంటి భక్తులు వస్తారు? ఇప్పుడు దగ్గర అందుబాటులో గానుపాడు ఉంది, అడవికేశపురం ఉంది, మరిగడి, ఈ మండలగూడెం, ఇక్కడ వరకు ఇక్కడ జనాలు వస్తున్నారు. మా ఊరు గ్రామ ప్రజలు కానీ, మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కానీ ఇంకో ప్రజాప్రతినిధులు కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ స్వయంభుగా వెలిసిన దేవుడు కాబట్టి దీనికి కొన్ని అభివృద్ధి పనులు చేసేది ఉన్నది. అందరూ సహకరించి దీన్ని డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు తొలి ఏకాదశి పర్వదినాన జనగామ మండలం ఎర్రగొల్లపాడు గ్రామంలో స్వయంభూగా వెలిచినటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి యొక్క హోమ కార్యక్రమాల్ని ఎర్రగొల్లపాడు గ్రామ యువత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ గత 5.5 దశాబ్దాల క్రితం ఈ గ్రామ పాఠశాల పనిచేసినటువంటి రామలింగయ్య గారు చూసినటువంటి ఈ యొక్క స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి గత కొద్ది కాలంగా అనాదిగా ఉన్నటువంటి ఈ క్షేత్రంలో కొద్ది కాల క్రితం నుంచి మళ్ళీ పూజ పురస్కారాలు ప్రారంభమైనవి. అదృష్టావతి గ్రామంలో ఇచ్చినటువంటి ఇంత బ్రహ్మాండమైన లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలని గత సంవత్సర కాలం నుంచి మేము మా యొక్క ఎర్రగొల్లపాడు గ్రామంలో అయినటువంటి యువత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఆ యొక్క దేవుని ఆశీస్సులు మా గ్రామంలో ఉన్నటువంటి యువత విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ముందుకున్నటువంటి యువత పైన ఈ దేవుని ఆశీస్సులు, అదేవిధంగా గ్రామ పెద్దలు, గ్రామ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా కార్యక్రమాన్ని సహకరిస్తున్నటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా కోరిన కోరికలు నెరవేర్చినటువంటి లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులు అందుకోవడానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా యంత్రాంగాన్ని ఒకసారి ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని సందర్శించి ఈ గ్రామంలో ఉన్నటువంటి వెలిసినటువంటి స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులు అందుకోవడమే కాకుండా ఆలయ అభివృద్ధి కోసం గ్రామ పెద్దలతో పాటు ఈ సమాజంలో ప్రముఖులు కూడా ఈ ఆలయానికి అభివృద్ధికి తలవంతుగా సహకరించి ఆలయ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవుతారని చెప్పేసి మా యొక్క ఎర్రగొల్లపాడు గ్రామ యువత తరఫున మేము తెలియజేస్తున్నాం. జనగాం జిల్లా ఎర్రగొల్లపాడులో ఊళ్ళే స్వయంగా వెలిసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఊరికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మాకు ఇక్కడ అనుకున్న కోరికలు, అనుకున్న అన్నీ మా పూజలు జరుగుతున్నాయి. భక్తి భగవంతో మంచిగా ఉన్నది. వీడికి బాట లేదు. ఊరు పెద్ద మనుషులంతా కలిసి మాకు బాట చేయాలని కోరుతున్నాము. సరైన ఏర్పాట్లు చేయాలి. మళ్ళీ కరెంటు పోయినసారి కరెంటు ఇస్తామన్నారు, ఈసారి కరెంటు కూడా లేదు. కరెంటు వాళ్ళు కూడా సహకరించి అధికారుల నుంచి సహకరించాలని మా యొక్క